ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున మరి వీరి గురించి మీకు తెలియనటువంటి భయంకరమైనటువంటి నిజాలు, వీరికి కనుక కోపము అనేది వస్తే ఏమవుతుంది, అసలు వీరికి కోపం అనేది ఎందుకు వస్తుంది. నమస్కారం అండి అందరికీ. ఈ రోజున చెప్పబోయేటువంటి విషయాలు అయితే చాలా ముఖ్యమైనది. చాలామంది కూడాను వారిని చూసి ఇవాళ చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త అనేసి అంటూ ఉంటారు. కానీ నిజానికి వీరికి కోపము అనేది ఎందుకు వస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో వస్తుందో, ఒక్కసారి కోపం వస్తే ఎందుకు అంత తీవ్రంగా ప్రవర్తిస్తారు, వీటి వెనుక దాగి ఉన్నటువంటి నిజాలు కొంతమందికి అయితే తెలియవు అన్నమాట. అందుకే మరి మీ యొక్క జీవితంలోనూ మీకు తెలియనటువంటి కొన్ని భయంకరమైనటువంటి సత్యాలు అనేవి బయటపడబోతున్నాయా. ఎప్పుడు శాంతంగా ధైర్యంగా కనిపించేటువంటి వీరు ఒక్కసారిగా కనుక కోపం వస్తే ఉగ్ర రూపంగా ఎందుకు ఈ విధంగా ఉంటారు, అసలు మీ యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి ఈ యొక్క విషయం ఏమిటి, ఎందుకని మీకు అత్యంత ఆత్మీయమైనటువంటి వారిపైనే ఎక్కువగా ఆగ్రహము అనేది వస్తుంది, మీ కోపం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడాను ఖచ్చితంగా ఆశ్చర్య ఆనందంతో కూడా మీకైతే తెలియడము అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడాను వివరంగా తెలుసుకుందామండి. అంతేకాకుండా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఈ రోజు, అంటే ఈ యొక్క అమావాస్య రోజున గ్రహణంతో కూడుకున్నటువంటి వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య మీ యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైనది కూడానుగా చెప్పుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఈ యొక్క అమావాస్య తర్వాత మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది, అదేవిధంగా రేపటి రోజున మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఇటువంటి నియమాలు అన్నీ కూడాను వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికల్లోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారిని అధిపతి గురువు. అయితే అసలు జ్యోతిష శాస్త్ర ప్రకారంలో ఈ యొక్క రాశి వారికి ఖగోళ మండలంలో ఒక గంభీరమైనటువంటి ఆకారంలో నక్షత్రాల యొక్క కలయికతో ఏర్పడింది. అందుకే ఇందులో ముఖ్యంగా చూస్తే నక్షత్రాల యొక్క కలయికతో ఈ యొక్క రాశి అనేది విస్తరించి ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడాను సహజంగానే ఆధిపత్యము, స్వయప్రకాశము మరియు అపారమైనటువంటి తేజస్సు ఎక్కువగా లభిస్తుందండి. వీరు ఎప్పుడు కూడా సమస్త జగత్గా వెలుగునిచ్చేటువంటి రాజు, అంటే రాజుగారి యొక్క గ్రహం కనుక ఈ యొక్క ప్రభావంతోనే వీరు జన్మించినటువంటి వారిలో ఎవరి కింద కూడాను లొంగి ఉండడానికి అసలు ఇష్టపడరు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వీరికి గర్వం అనేసి అనుకుంటూ ఉంటారు. అసలు ప్రత్యేకంగా యూనిక్ పర్సనాలిటీ అనమాట ఇది. అంటే వీరికి రాజసం అనేది ఉట్టిపడినట్లుగానే ఉట్టిపడేటువంటి మనస్తత్వం, ఆత్మగౌరవం, వీరికి ప్రాణం కడే కూడాను ఆత్మగౌరవం అనేది ఎక్కువనే చెప్పాలండి. ఎవరి ముందు కూడాను అసలు తలవంచరు. అసలు వీరికి అసలు నచ్చదని కూడా చెప్పాలి. అది ఉదార స్వభావంతో ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడాను ముందే ఉంటారండి. ఒకరిని ఆదుకోవడంలో వీరి యొక్క హృదయాన్ని అంతా కూడా చూపిస్తూ ఉంటారు. అయితే మరి ఈ యొక్క స్పష్టత, నాయకత్వం, మాటల్లో స్పష్టత, చేతుల్లో నాయకత్వం వీరికి ఎక్కువగా పుట్టుకతోనే వస్తుంది అని కూడా చెప్పాలి. అసలు ఎందుకని ఈరోజు ప్రధాన అంశంలో కోపానికి కారణమయ్యేటువంటి అసలైనటువంటి కారణం ఏంటి ఇప్పుడు మనం మీకు అంటే నేను వివరిస్తాము అనేది జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మరి ఈ రోజున ఈ యొక్క గ్రహాలకి అన్నిటికీ కూడాను అధిపతి అయినటువంటి శని భగవానుడితో పాటుగా కుజగ్రహ ప్రభావం కూడాను పడడం వలన మీకు కొద్దిగా భావోద్వేగాలు మరియు ఆగ్రహము చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. మీకే తెలియనటువంటి కొన్ని నిజాలు మరియు మీ కోపం వెనుక ఉన్నటువంటి అసలు విశ్లేషణ ఇక్కడైతే ఉంటుంది. మరి వీరికి ఎప్పుడు కూడాను ఊరికే కోపము అనేది రాదు, కానీ తమ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు, లేదంటే తమకు అసమర్థులుగా చూపించడానికి ఎవరైనా కానీ ప్రయత్నించినప్పుడు వీరికి అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లుగా వీరికైతే
ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తులే వీరికి వెన్నుపోటు అనేది పొడిచారనుకో, లేదంటే నమ్మకం ద్రోహము అనేది చేశారనేసి తెలిసినప్పుడు కూడాను వీరికి కోపము అనేది కట్టలు తెంచుకుంటుంది. అలాంటిదే ఈ రోజున కొన్ని విషయాలు బయటపడబోతున్నాయి. ఏంటి అంటే, ఒకటి అబద్ధాలు బయటపడతాయి. మరి వీరు గనుక అంటే ఈ రోజున ఏ అబద్ధము అనేది తట్టుకోలేరండి. అలాంటిది వీరికి కంటి ముందే కొన్ని అబద్ధాలు చెప్తే అసలు తట్టుకోలేరనమాట. అలాంటిది ఈ రోజున వీరి వెనుకాలే ఉండి కొద్దిగా డబ్బు లావాదేవీ విషయాల్లోనూ, లేదంటే వ్యాపారానికి సంబంధించిన లావాదేవీ విషయాల్లోనూ కొంతమంది కొద్దిగా వీరికి అయితే అబద్ధాలు చెప్పేసి మోసం చేసినట్లుగా అటువంటి విషయాలు ఈ రోజునైతే వీరికైతే బయటపడబోతున్నాయి. దానివల్ల వీరికి కోపము అనేది కట్టలు తెంచుకునేంతగా వస్తుంది. మరి ఆ యొక్క అవమానం జరిగిన చోటే ఏ విషయాన్ని అయితే ప్రధాన కారణం ఏంటి అనేది కూడా అందరి ముందు కూడాను తమ యొక్క మాటను తృణీకరించి లేదంటే హేళనగా మాట్లాడడం వల్ల కూడాను వీరికైతే వీరి యొక్క సహనాన్ని అంతా కూడాను బయటకు పక్కన పెట్టేస్తారు. అలాంటిది ఈ రోజున వేరే అధికారుల దగ్గర లేదంటే ఫ్యామిలీ పరంగానో, లేకపోతే వీరికి ఎక్కడైతే పిల్లల్ని చేసుకుంటూ ఉంటున్నారో అక్కడే వీరికి కొద్దిగా అవమానాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా అయితే కనబడుతున్నాయండి. దానివల్ల ఈ రోజున ఆ యొక్క అవమానం వలన మీకు ఈ రోజున కోపం అనేది కట్టలు తెంచుకోబడుతుంది. మరి మీ పైన వేరొకరు అధికారం చెలాయించాలనేసి, ఆధిపత్యం చెలాయించాలని కూడాను ఈ రోజున గట్టిగా దృష్టి అనేది పెడితే ఆ దృష్టి వలనే ఈ రోజున మీకు పూర్తిగా చికాగా వస్తుందన్నమాట. ఆ యొక్క కోపం అనేది వస్తే వీరికి పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ రోజు ముఖ్యంగా మనం గనుక చూస్తే మిత్రమా, ఏది ఏమనుకున్నా కానని వీరికైతే అర్థం చేసుకోవడంలో అంటే వీరి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున వీరికి ఎవరైనా కానీ నమ్మితే పూర్తిగా నమ్ముతూ ఉంటారన్నమాట. స్నేహితులు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, బంధువులైన మీ యొక్క జీవిత భాగస్వామినైనా తమ యొక్క మనసులో చోటు అనేది చిచ్చుల తర్వాత ఆ యొక్క వ్యక్తి కోసం చాలా అంటే చాలా చేస్తారు. కానీ ఈ రోజున అలాంటి వ్యక్తులే ఈ రోజున మీకు వెన్నుపోటు పడుస్తున్నారు, అబద్ధం చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆ యొక్క బాధ అనేది వీరికి కోపము అంతా కూడాను వచ్చిన తర్వాత తిరిగి ఆ యొక్క పాత అనుబంధాలు కొనసాగించడం వీరికి చాలా అంటే చాలా కష్టంగా కూడా నిలబడుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశివారి ఇంకో పెద్ద లక్షణం ఏంటంటే, తాము ప్రేమించినటువంటి వారి విషయంలో కూడాను వీరికి మాత్రం అస్సలు అంటే దేనికి కూడా రాజీ పడరు అన్నమాట. సభ్యులైనా, జీవిత భాగస్వామి అయినా, పిల్లలైనా, ఎవరికైనా కానీ అవమానిస్తే మాత్రం వారిని ఎంతటి ప్రమాదకరమైనటువంటి వారైనా సరే ఎదురెళ్ళి ధైర్యంగా వీరికైతే ఎక్కువగా ఉంటుందన్నమాట, ధైర్యము అనేది. అందుకే రేపటి రోజున ఒక హెచ్చరికగా కూడా మీకైతే ఉండబోతుంది. కోపం వచ్చిన తర్వాత కొన్ని క్షణాలు నిర్ణయాలు అనేది భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని దారితీసవచ్చు. అంతటి సమయంలోనే మీకు ఎప్పటికైనా కూడాను చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎదుటివారు ఎంత వారైనా కానీ లెక్క చేయరు కనుక ఈ క్షణంలో బంధాలు కూడా పక్కన పెట్టేటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం అనేది మీలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆ యొక్క కోపము అనేది ఎంత వేగంగా వస్తుందంటే ఆ తర్వాత అదే స్థాయిలో మీకు అంతర్గతంగా మిమ్మల్ని కిమిలిగిపోతూ ఉంటారనమాట. కాబట్టి మిత్రమా, ఈ రోజున మీరు చాలా వరకు కూడాను అనవసరమైనటువంటి వాదనలకైతే దూరంగా ఉండండి. ఎదుటి వారిని మిమ్మల్ని రెచ్చగొట్టాలి అనేసి చూసినా కూడా మౌనంగా ఉండడమే మీకు అతిపెద్ద ఆయుధంగా నిలబడుతుంది. ఎందుకంటే ఈరోజు కొద్దిగా చేసేటువంటి మోసాల పట్ల కానీ, లేదంటే మీకు జరిగేటువంటి అన్యాయాల పట్ల కానీ, లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తుల పట్ల కానీ ఆ యొక్క అసహనాలు కూడాను ఈ రోజున వ్యక్తపరచవచ్చు. సో అలాంటి వాటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా, ముఖ్యంగా ఆర్థిక కుటుంబ విషయాల్లో కూడాను చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మీరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని ఓం సూర్యాయ నమః, లేదంటే ఓం అగ్నిదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండండి. సూర్య భగవాన్కి ఆర్ఘ్యం సమర్పించడం మాత్రం అసలు మరవకండి. అలా జపిస్తే మీకు చాలా వరకు కూడా ప్రశాంతత అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున శివారాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కదండి. కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడం, వీలు కుదిరితే ఏ అమ్మవారి గుడికైనా దగ్గరలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఎంతో శుభప్రదం. ఇక కనిపించేటువంటి ఒక మంచి అవకాశం అయితే మీకైతే దక్కబోతుంది. అయితే మీ యొక్క జాతకాలు అంటే మీ యొక్క మిత్రమా, మీ కోపమే మీకు బలహీనతగా కూడా మారుతుంది. మీ యొక్క శత్రువులకు అదే ఆయుధంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి కొన్ని అంటే నోటి నుండి అయితే తప్పించుకునేటువంటి మాటల నుండి కూడాను సమాజం మిమ్మల్ని గౌరవాన్ని తగ్గించాలనేసి కొందరు వ్యక్తులైతే మిమ్మల్ని కుట్రలు అనే పన్నాగాలు అయితే పన్నబోతున్నారు. మరి అటువంటి క్షణంలో మీరు అయితే ఆవేశానికి వెళ్ళి ఎన్నాళ్ళుగాను అంటే ఈ విధంగా కష్టాలు అనేది బంధాలు ఒక్కొక్కటి
ఒక్కసారిగా క్షణం అనేది నాశనం చేయగలదు. ఈ యొక్క క్షణాలని మీరైతే మిమ్మల్ని అయితే దూరం చేయగలుగుతాయి. కాబట్టి ఆగ్రహాన్ని అనేది అదుపులో ఉంచుకోండి. మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే మోటుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకనే అప్రమత్తంగా ఉండాలనేసి మీరైతే మరింత ముఖ్యంగా చెప్పడం నా యొక్క ఉద్దేశం. కాబట్టి మిత్రమా, మీకు ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ లేదంటే కుటుంబ విషయాల్లో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటే మంచిది. ఒక విషయం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక సింహము అనేది వేటాడేటప్పుడు గర్జించదు, నిశ్శబ్దంగా వ్యూహాన్ని అంతా కూడా రచిస్తుంది. అలాగే మీరు కూడా మీ యొక్క ఆగ్రహాన్ని ఆయుధంగా కాకుండా మీ యొక్క వివేకాన్ని కవచంగా మార్చుకుంటారు అనేసి, మీ యొక్క ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటారు అనేసి, ఈ యొక్క ప్రపంచం మిమ్మల్ని ఓడించేటువంటి శక్తి దేనికి కూడా లేదు అనేసి మీరైతే నమ్మాలి. కానీ మీ యొక్క కోపానికి మీరే బానిస అయితే మాత్రం ఇన్నాళ్ళు కూడా మీ యొక్క శ్రమ, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా బూడిదలో పోసినటువంటి పన్నీరు అయ్యేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున అత్యంత అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క కోపాన్ని అయితే జయించండి. విజయం అంతా కూడా మీదే. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మరికొందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.